ప్రఖ్యాత రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత శ్రీ సలీం గారి కథలు. ఈనాటి కథ 2 జీవితాలు. మరి కథలోకి వెళ్దామా? బడి కడడానికి తన బ్యాగ్ సర్దుకుంటున్న పింకీ వైపు చూశాను. దానికిప్పుడు 5 ఏళ్ళు. ఎంత పొందెగ్గా పుస్తకాలు సర్దుకుంటుందో. పింకీ పుట్టే వరకు నాకు తెలియదు మనిషి జీవితంలో అత్యంత అపురూపమైన వరం పిల్లలని. ఇది పుట్టిన అరగంట తర్వాత శుభ్రం చేసి తీసుకొచ్చి నా పక్కన పడుకోబెడితే చిక్కగా అల్లిన గులాబీ పూల దండలా కనిపించింది. అందుకే పింకీ అని ముద్దు పేరు పెట్టుకున్నా. అసలు పేరు అపూర్వ అయినా ఇంట్లో అందరూ దాన్ని పింకీ అనే పిలుస్తారు. మమ్మీ, ఆటో అంకుల్ ఇంకా రాలేదు, స్కూల్కి లేట్ అయితే మిస్ కోప్పడుతుంది అంది. దానివి ఎంత అందమైన కళ్ళో, విశాలంగా విచ్చుకున్న ముద్దమందారాల్లా. అది ఇంట్లో ఉండి బుట్టబొమ్మల అటు ఇటు తిరుగుతూ ముద్దు ముద్దుగా మాట్లాడుతూ ఉంటే ఎంత బాగుంటుందో. మరీ నీ అతి ప్రేమతో దాని చదువుని పాడు చేసేలా ఉన్నావు అని కోప్పడి ఈయన 3వ ఏటనే దాన్ని స్కూల్లో చేర్పిస్తానంటే నేనే దెబ్బలాడి ఓ సంవత్సరం ఇంట్లోనే ఉంచి దానికి ఇంగ్లీష్ రైములు, తెలుగు పద్యాలు నేర్పించా. ఎల్కేజీకి మాత్రం స్కూల్లో చేర్చక తప్పలేదు. ఇప్పుడు అది యూకేజీలో ఉంది. ఇంతియాజ్ రోజు ఈ పాటికి ఆటో ఇంటి ముందు ఆపి హారం కొడతాడు. ఈ రోజు ఏమైందో, ఏదైనా పని వల్ల రాలేకపోయాడేమో. అలా అయితే ఫోన్ చేసి ముందే చెప్తాడు. మరో 10 నిమిషాలు గడిచాయి. ఆటో రాలేదు. మమ్మీ, ఈరోజు మిస్ నన్ను తప్పకుండా బయట నిల్చోబెడుతుంది అంది పింకీ. దాని కళ్ళలో వేలాడుతూ దిగులు. ఈరోజు స్కూల్కి వెళ్ళొద్దులే తల్లి, రేపు లీవ్ లెటర్ తీసుకెళ్దువు గాని, వంట అయిపోయిందిగా, నేను నీతో పాటు కూర్చుంటా, కొద్దిసేపు చదువుకొని కొద్దిసేపు ఆడుకుందాం అన్నాను. అలాగే మమ్మీ అంది. దాని మొహంలో సంతోషం శరద్రాత్రులందు విలిసిన నిండు పున్నమి వెన్నెల్లా. అప్పుడే ఆటో హార్న్ వినిపించింది. మమ్మీ, ఆటో వచ్చింది, బాయ్ బాయ్ అని చేయి ఊపుతూ బయటికి పరిగెత్తింది. నేనెంత నిరాశకులోనయ్యానో. మరో 4 రోజుల తర్వాత దానికి దసరా సెలవులు. అమ్మమ్మ ఊరికి వెళ్దామని ఒకటే గోల. ఈయంతో టికెట్ బుక్ చేయమని చెప్పాను. చేశారో లేదో కనుక్కోవాలి. ట్రైన్లో వరంగల్ ప్రయాణం. ఆదివారం ఉదయాన్నే కృష్ణా ఎక్స్ప్రెస్ ఎక్కాను. రాత్రి 10 లోపల ఇంటికి తిరిగి రావాలి. ఎదురు బెర్త్లో కూర్చున్న ఆవిడ భర్త పిల్లలతో పాటు వెళ్తున్నట్టుంది. మీరు ఒంటరిగా ప్రయాణం చేస్తున్నారు, ఏమైనా అర్జెంట్ పనా అని అడిగింది. ఏదైనా ఈవిడికెందుకు ఆ వివరాలు? నవ్వి ఊరుకున్నా. మనిషి ఎప్పటికీ ఒంటరే. మధ్యలోనే కొన్ని ప్రేమలు, అనుబంధాలు. చివరి ప్రయాణం రోజు ఎవరూ తోడురారు. హ్యాండ్ బ్యాగ్ తెరిచి నేను వెళ్లాల్సిన అడ్రస్ని మరోసారి చూసుకున్నా. స్టేషన్లో దిగాక ఆటో ఎక్కి లక్ష్మీనగర్ పోనివ్వమని చెప్పాను. అక్కడ దిగేసి ఇంటి నెంబర్లు చూసుకుంటూ మెల్లగా నడిచాను. నేను వెతుకుతున్న ఇల్లు కనిపించింది. కాలింగ్ బెల్ నొక్కాను. దాదాపు నా వయసే ఉన్నావిడ తలుపు తీసి ఎవరు కావాలి అన్నట్టు చూసింది. నేను హైదరాబాద్ నుంచి వచ్చినట్టు చెప్పాను. నా రాకకు కారణం కూడా చెప్పాను. ఆమె మొహంలో మొదట రంగులు మారాయి. వెంటనే తను తాను సంభాళించుకుని లోపలికి రండి అంటూ దారిచ్చింది. హాల్లో ఉన్న సోఫాలో కూర్చున్నాను. కాఫీ చేసి నాకు కప్పిచ్చి తను కప్పు తీసుకుంది. కొన్ని క్షణాల విరామం తర్వాత, చాలా బాధగా ఉంటుంది కదా, నేను అర్థం చేసుకోగలను అంది. కాఫీ చేదుగా అనిపించింది. తాక్కుండా పక్కన పెట్టేశాను. మీ పాపను పిలవరా, నేను మరో చోటికి వెళ్ళాలి అన్నాను. అనన్య అంటూ కేకేసింది. బెడ్రూమ్లోంచి 5 ఏళ్ల పాప టెడ్డీ బేర్ని కౌగిలించుకుని బయటకు వచ్చింది. దగ్గరకు రమ్మని పిలిచాను. వాళ్ళ అమ్మ వైపు చూసింది. పర్లేదు వెళ్ళు, ఆంటీ నిన్ను చూడటానికే హైదరాబాద్ నుంచి వచ్చారు అంది. అనన్య సంశయిస్తూనే మెల్లగా నా దగ్గరకు వచ్చి నిలబడింది. పాప ఎంత ముద్దుగా ఉందో. అపూర్వలానే గులాబీ రంగులో, కళ్ళు విశాలంగా. వాటి మీద పదే పదే ముద్దు పెట్టుకున్నాను. అవి అపూర్వ కళ్ళు.
ఆపుకుందామన్నా ఆగకుండా కన్నీళ్లు వరదలా తన్నుకొచ్చాయి. పిచ్చిగా కళ్ళ మీద ముద్దులు పెట్టుకుంటుంటే అనన్య అస్థిమితంగా కదిలి నా ఒళ్ళోంచి జారి వాళ్ళ అమ్మ ఒళ్ళోకి వెళ్ళి కూర్చుంది. మీకు మేము జీవితాంతం రుణపడి ఉంటాం. దీని 3వ ఏట జరిగిన ప్రమాదంలో కళ్ళు పోయాయి. దాత కోసం 2 ఏళ్లు ఎదురు చూడాల్సి వచ్చింది. ఆ 2 ఏళ్లలో మా ఇంట్లో అందరం నరకం అనుభవించాం. మీకు జరిగిన నష్టం పూడ్చలేనిది. మీరు దయతో మీ పాప కళ్ళు దానం చేసినందుకు మీకెలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియటం లేదు. మా పాప జీవితంలోనే కాదు, మా జీవితాల్లో కూడా వెలుగు నింపారు అంటూ ఆమె నా కాళ్లకు మొక్కబోయింది. అయ్యో, ఇదేం పని అంటూ ఆమెను మధ్యలోనే ఆపేశాను. అనన్యని నా కాళ్ల మీద వేసి ఆంటీ పాదాలు తాకి నమస్కారం పెట్టు అందావిడ. ఆ పిల్ల ఏం చేయాలో తెలియక ఆమె వైపు చూస్తే తనే పాప చేత నా కాళ్లకు నమస్కారం పెట్టించింది. ఆ ఇంటి నుంచి బయటకు వచ్చే ముందు మరోసారి అనన్య కళ్ళని ఆప్యాయంగా చూసుకున్నాను. నా సెల్లో ఆ పాప కళ్ళని ఫోటో తీసి బ్యాగులో పెట్టుకున్నాను. నేను ఇంటి నుంచి బయటకు వచ్చాక అనన్యని ఎత్తుకుని గేటు దాకా వచ్చి, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మా ఇంటికి రావచ్చు అందావిడ. వీధి మలుపు తిరిగే వరకు పదే పదే వెనక్కి తిరిగి విరిసిన ముద్ద మందారాలంటే ఆ పిల్ల కళ్ళను చూస్తూనే ఉన్నాను. ఖమ్మం వెళ్లే బస్ ఎక్కి కూర్చున్నాను. బస్ కదిలింది. ఏసీ బస్. చల్లగా ఉంది. మనసులో మాత్రం లావాలా కాల్చేస్తూ ఆలోచనలు. ఆ రోజు ఆటో హార్న్ శబ్దం వినగానే పరిగెత్తింది అపూర్వ. ఈ పిల్లకు స్కూల్ అంటే ఎంత ఇష్టమో అంటూ మురిసిపోయాను. ఆయనకి టిఫిన్ పెడుతున్నప్పుడు మా అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళడానికి టిక్కెట్లు రిజర్వ్ చేయాల్సిన విషయం గుర్తు చేశాను. అమ్మమ్మ ఊరంటే అపూర్వకు ఎంత ఇష్టమో కదా, రెక్కలు ములుస్తాయి దానికి అన్నారు ఆయన నవ్వుతూ. సెల్ ఫోన్ మోగింది. ఆటో డ్రైవర్ ఇంతియాజ్ నుంచి ఫోన్. అమ్మా, ఆటోకి యాక్సిడెంట్ అయింది, జల్దీ రండి అన్నాడు. ఎంతటి భయానికి లోనయ్యానంటే గుండె నొప్పి వచ్చి చచ్చిపోతానేమో అనేంత. ఆయన తింటున్న టిఫిన్ మధ్యలోనే వదిలేసి లేచారు. ఆయన వెనక స్కూటర్ మీద కూర్చున్నానన్న మాటే గాని మనసులో 1000 దేవుళ్లకు మొక్కుకున్నా నా కూతురు క్షేమంగా ఉండాలని. ఇంతియాజ్ మీద కోపం కూడా వచ్చింది. యాక్సిడెంట్ అయిందని చెప్పాడు తప్ప ఎవరికైనా దెబ్బలు తగిలాయా లేదా, మా అపూర్వకి ఏమైనా అయిందా లాంటి వివరాలు చెప్పకుండానే ఫోన్ పెట్టేశాడు. యాక్సిడెంట్ వల్ల దెబ్బలు తగిలితే ముందున్న డ్రైవర్కి కదా తగలాలి. ఇంతియాజ్ గొంతులో కంగారుంది తప్ప బాధ లేదు. అంటే అతనికి దెబ్బలు తగిలి ఉండవు కాబట్టి వెనక్క కూర్చున్న పిల్లలకు ఏమీ తగిలి ఉండవు. ఆ ఆలోచనకే మనసులోని అలజడి కొద్దిగా నెమ్మదించింది. మళ్ళా భయం. అలా అయితే ఇంతియాజ్ ఎందుకు ఫోన్ చేస్తాడు, వెంటనే రమ్మని ఎందుకు చెప్తాడు? అపూర్వకు దెబ్బలు తగిలి ఉంటాయని అనిపిస్తుంది. దేవుడా, ఒక్కగానొక్క కూతురు, ఆడపిల్లైనా మగపిల్లాడైనా ఒక్కరు చాలని సంతృప్తి పడ్డాం. నా కూతుర్ని చల్లగా చూడు తండ్రి అని పదే పదే మొక్కుకున్నాను. హిమాయత్ నగర్లో మినర్వా హోటల్ దాటాక రోడ్డుకి ఓ పక్కన నిలబడి ఉన్న ఇంతియాజ్ కనిపించాడు. అతని చేతులకు గాయాలున్నాయి. ముందు భాగం నుజ్జున అతని ఆటో పక్కన అదే కండిషన్లో ఉన్న మరో ఆటో నిలబెట్టుంది. పోలీసులున్నారు. ఏమైంది ఇంతియాజ్ అని అడిగాను. స్కూల్కి లేట్ అయిందని ఆటోని వేగంగా తోలుతున్నానమ్మా. ఎదురుగా వస్తున్న ఆటో ఢీకొట్టింది. డ్రైవర్ కొత్త కురాడంటమ్మా. సడన్గా పక్క నుంచి కోయిపోయి నేరుగా తాకటం వల్ల బళ్ళు 2 బాగా దెబ్బతిన్నాయి అన్నాడు. పిల్లల గురించి చెప్పకుండా బళ్ళ గురించి చెప్తున్నందుకు కోపం వచ్చింది. ఆటోలో అతను రోజు 5 పిల్లల్ని స్కూల్లో దింపుతాడు. అక్కడ పిల్లలెవరూ లేరు కాబట్టి వాళ్ళని పోలీసులే వేరే వాహనంలో స్కూల్కి తీసుకెళ్ళి ఉంటారనుకున్నా. పిల్లలందరూ ఏరి, వాళ్ళకేమీ కాలేదుగా అని అడిగాడు ఆయన. పిల్లలకేమీ దెబ్బలు తగలలేదు, వాళ్ళను స్కూల్లో దింపేశారు అన్నాడు. నేను అమ్మయ్య అని ఊపిరి పీల్చుకునేంతలో కానీ మన పాప అంటూ ఆగిపోయాడు. అతని కళ్ళల్లో బెదురు స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడ యాక్సిడెంట్ చేసిన ఆటో డ్రైవర్తో మాట్లాడుతున్న ఎస్ఐ ముందుకొచ్చి, మీరేనా అపూర్వ తల్లిదండ్రులు అని అడిగాడు. అవునని తల ఊపాం. మీ పాపని అపోలో హాస్పిటల్లో చేర్పించాం.
ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉంది, తొందరగా వెళ్ళండి అన్నాడు. మా పాపకేమైంది? ఆయన గొంతు వణికింది. మీ ఆటో డ్రైవర్ చెప్పలేదా అని ఇంతియాజ్ వైపు చూసి అతను తలదించుకోవటంతో మా వైపు తిరిగి, మీ పాప ఆటోలో చివరన కూర్చుందంట. యాక్సిడెంట్ జరిగిన వెంటనే ఆ కుదుపుకి పట్టు తప్పి రోడ్డు మీద పడిపోయిందంట. పక్క నుంచి వేగంగా వస్తున్న బైక్ చక్రాల కిందకి వచ్చేసింది. అదిగో అక్కడ నిలబడి ఉన్నాడే కుర్రాడు, అతని బైక్ కిందనే పడింది అన్నాడు. నాకు తెలియకుండానే నేను పెద్దగా ఏడుస్తున్నాను. ఆ కుర్రాడు దగ్గరకు వచ్చి, నా తప్పేం లేదు సార్, అంతా సడన్గా జరిగిపోయింది. బండికి బ్రేకులు వేసే అవకాశం కూడా లేదు. కన్ను మూసి తెరిచే లోపల పాప నా బైక్ ముందు చక్రం కింద ఉంది అంటున్నాడు. ఎంతో వినిపించుకోకుండా అపోలో హాస్పిటల్కి చేరుకున్నాం. ఈయన డాక్టర్లతో మాట్లాడారు. పాప పరిస్థితి చాలా క్రిటికల్గా ఉందని చెప్పారు. బైకు ముందు చక్రం పాప పొట్ట మీద నుంచి పోవటం వల్ల లోపలి అవయవాలు బాగా దెబ్బతిన్నాయట. 2 గంటల తర్వాత ఐసీయూ నుంచి ఓ డాక్టర్ బయటకు వచ్చి చెప్పాడు, పాప బ్రెయిన్ డెత్కి లోనైంది. ఆటో నుంచి పడిన వెంటనే మొదట తల నేలకు బలంగా తాకి ఉంటుంది. దానికి తోడు బైక్ చక్రం పైనుంచి పోవటం వల్ల కిడ్నీలు, లివర్ దెబ్బతిన్నాయి. ఇంకే రకమైన ఆశ లేదు. మీరు అనుమతిస్తే పాప కళ్ళు, గుండె డొనేట్ చేయవచ్చు. మీ పాప వల్ల ఒకరి కళ్ళకి వెలుగుని, మరొకరికి జీవితాన్ని ప్రసాదించిన వాళ్ళు అవుతారు. ఆలోచించండి అన్నాడు. నేను పెద్దగా ఏడుస్తూనే ఆయన వైపు చూశాను. ఆయన గడ్డకట్టిన దుఃఖంలా ఉన్నాడు. ఇద్దరం కళ్ళతోనే మాట్లాడుకున్నాం. ఆ డాక్టర్ ఏదో ఫౌండేషన్ వాళ్లకు ఫోన్ చేశాడు. వాళ్ళు తెచ్చిన పేపర్ల మీద ఇద్దరం సంతకం చేశాం. ఖమ్మం బస్ స్టాప్లో దిగి ఆటో మాట్లాడుకున్నాను. సినిమా హాలుకి పక్క సందులో ఉండటం వల్ల ఆ ఇల్లు కనుక్కోవటం పెద్ద కష్టం కాలేదు. కాలింగ్ బెల్ కనిపించలేదు. తలుపు తట్టాను. 6 ఏళ్ల ఓ పాప తలుపు తీసింది. ప్రవీణ్ గారి ఇల్లు ఇదేనా? ఆ పాప వైపు కుతూహలంగా చూస్తూ అడిగాను. డాడీ లేరు, పని మీద బయటికి వెళ్ళారు అందా పాప. మీ మమ్మీని పిలవా అన్నాను. వాళ్ళమ్మ తలుపు దగ్గరకు వచ్చింది. నన్ను నేను పరిచయం చేసుకున్నాను. ఆమె నన్ను ఆదరంగా లోపలికి పిలిచికెళ్ళి కూర్చోబెట్టింది. ఎండన పడి వచ్చారు. ఏమైనా తిన్నారో లేదో, ఓ 5 నిమిషాలు కూర్చోండి, వేడివేడిగా ఉప్మా చేసి తీసుకొస్తాను అందామె. హోటల్లో తినేసే వచ్చానని అబద్ధం చెప్పాను. సమయం మధ్యాహ్నం 3 గంటలు కావస్తుంది. ఎండ విపరీతంగా ఉంది. ఆమె చల్లటి మంచినీళ్ళు తెచ్చి ముందు పెట్టింది. గటగటా తాగాను. నేను వద్దంటున్నా వినకుండా కాఫీ చేసి దాంతోపాటు ఓ ప్లేట్లో బిస్కెట్లు పెట్టింది. పాప పేరేంటి అని అడిగాను. జాహ్నవి అందామె. మా పాపకు పుట్టినప్పటి నుంచే గుండెలో సమస్య ఉండింది. చాలామంది డాక్టర్లకు చూపించాం. ఎప్పుడూ మందులే. పిల్ల నీరసంగా ఉండేది. కొద్ది దూరం నడిచినా అలసిపోయేది. ఎక్కువ కాలం బతకదని చెప్పారు. గుండె మార్పిడి ఒక్కటే పరిష్కారం అని చెప్పారు. మేము రిజిస్ట్రేషన్ చేయించి పెట్టాం. 7 ఏడాది దాటిపోయినా పిలుపు రాలేదు. పాప ఆరోగ్యం మరింత క్షీణించసాగింది. కిడ్నీల కోసమే ఎన్నో నెలలు ఎదురు చూడాల్సి వస్తుందట. గుండె అంత సునాయాసంగా దొరకదని, అప్పటికే దానికోసం ఎదురు చూస్తున్న రోగుల సంఖ్య చాలా ఎక్కువగా ఉందని చెప్పారు. మరో 1 ఏడాది గడిచిపోయింది. పిల్ల మందుల బలంతోనే బతుకుతుందనిపించింది. ఇంకో 1 ఏడాది పూర్తి కావస్తుంది. ఎముకల పోగులు అయిపోయిన పాపను చూసి ఏడవని రోజు లేదు. మేము ఆశ వదిలేసుకున్నాం. ఇక మా పాప మాకు దక్కదని మనసుని రాయి చేసుకుంటున్నంతలో మాకు ఫోన్ వచ్చింది. మీరు మా పాలిట దేవతలా ఆదుకున్నారు. మా పాపకు కొత్త జీవితాన్ని ఇచ్చారు అంది ఏడుస్తూ. నేను ఆమె చెప్పే మాటలు వింటూనే జాహ్నవి వైపు చూస్తున్నాను. పిల్ల బొద్దుగా ముద్దుగా ఉంది. తన శరీరంలో నా అపూర్వ గుండె కొట్టుకుంటూ ఉంటుంది. అవిశ్రాంతంగా లబ్ డబ్ అంటూ శబ్దం చేస్తూ, రక్తాన్ని అన్ని అవయవాలకు నిరంతరాయంగా సరఫరా చేస్తూ. నేను జాహ్నవిని దగ్గరికి తీసుకువచ్చా అని అడిగాను. అయ్యో ఎంత మాట! అది బతికిందే మీ వల్ల. మేమందరం
మీకు మీ పాపకు జీవితాంతం రుణపడి ఉంటాం అంటూ జాహ్నవిని తెచ్చి నా ముందు నిలబెట్టింది. ఆ పాపను ఒళ్ళోకి తీసుకున్నాను. అపూర్వని ఎత్తుకున్నప్పటి అనుభూతి, నా కూతురి గుండె చప్పుడు వినాలన్న కోరిక. పాపను నా వైపు తిప్పుకొని గుండెల మీద చెవి ఆనించాను. లబ్ డబ్ అంటూ గుండె కొట్టుకుంటుంది. మా అపూర్వ గుండె సజీవంగా జాహ్నవి శరీరంలో. నాకు వరదలా కన్నీళ్లు పొంగుకొచ్చాయి. జాహ్నవి వాళ్ళమ్మ నన్ను చుట్టుకుని తను కన్నీళ్లు కార్చింది. ఇద్దరం కొన్ని నిమిషాలు ఒకరిని ఒకరు పట్టుకొని ఏడుస్తూ ఉండిపోయాం. ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్లో హైదరాబాద్కి తిరుగు ప్రయాణం. ఎదురు బెర్తులో కూర్చున్న పెద్దావిడ ఏ ఊరు వెళ్తున్నారు అని అడిగింది. చెప్పాను. మీకెంతమంది పిల్లలు? మరో ప్రశ్న. 2 ఆడపిల్లలు, జాహ్నవి, అనన్య అని చెప్పాను. ఎంత అందమైన పేర్లు పెట్టారో అందావిడ. పేర్లే కాదు, పిల్లలు చాలా ముద్దుగా ఉంటారు అన్నాను సంతృప్తిగా. అందరికీ ఒకే జీవితం. మా అపూర్వ ఇప్పుడు 2 శరీరాల్లో జీవించి ఉంది. 2 జీవితాలు జీవిస్తూ ఇన్నాళ్ళు నాలో ఘనీభవించి ఉన్న దుఃఖమేదో మెల్లమెల్లగా కరుగుతున్న భావన. విన్నారుగా, ఇది సలీం గారి కథ, 2 జీవితాలు. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం.